వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. తెలంగాణ యూట్యూబ్ ప్రేక్షకులకు హర్ష సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక సాధారణ వ్యక్తిగా హర్ష సాయి తన యూట్యూబ్ ని ప్రారంభించి తక్కువ సమయంలో తనదైన శైలిలో వీడియోలు చేస్తూ జనాలకు సహాయం చేస్తూ 1 కోటి మందికి పైగా యూట్యూబర్లో ఫాలోవర్స్ సొంతం చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా హర్ష సాయిని ఫాలో అవుతున్న వారు 1.5 కోటికి పైగానే ఉన్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి అక్రమ సంపాదనకి అలవాటు పడ్డాడు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు. తాను చేసే చిన్న చిన్న సహాయ కార్యక్రమాల కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా కవరింగ్ ఇస్తూ మంచివాడిలా చలామణి అవుతున్న హర్ష సాయి ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్ పై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సామాజిక స్పృహతో కేసులు పెట్టించారు. ఎంతో మంది అమాయకులు బెట్టింగ్ యాప్స్ వల్ల లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ప్రాణాలను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయంపై సజ్జనర్ గత కొన్నాళ్లుగా పెద్ద పోరాటమే చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ కావడంతో వీసీ సజ్జనర్ కీలక పాత్ర పోషించారనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా జనాలకి బెట్టింగ్ యాప్స్ యొక్క దుష్ప్రభావం గురించి తెలియజేసేందుకు పలు వీడియోలను పోస్టర్లను షేర్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల హర్ష సాయి గురించి కూడా సజ్జనర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. హర్ష సాయి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను సజ్జనర్ తీవ్రంగా తప్పుపడుతూ బుద్ధి లేదా సమర్థించుకోవడానికి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు పోలీసులకు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ఇకపై అయినా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానుకోవాలి అంటూ సున్నితంగా హర్ష సాయికి సజ్జనర్ సూచించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు బలైపోతూ ఉంటే కనీసం పశ్చాత్తాపం లేకుండా వీళ్లకు డబ్బే ముఖ్యం అంటూ డబ్బే సరస్సు అంటూ సజ్జనర్ పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్ సంస్థలు చేస్తున్న ఆఫర్లను తీసుకుంటున్న యూట్యూబర్స్ కి పలుసార్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి వీరిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సజ్జనర్ కారణంగా పలువురు యూట్యూబర్స్ తాము చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిలిపివేశారు. తాజాగా హర్ష సాయి సైతం తాను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయనని ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ఇకపై ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయనని తెలియజేశారు. అందరం కలిసి బెట్టింగ్ యాప్ల మూలాలపై పోరాడదామని ఆయన ప్రకటన చేశారు. గతంలో తాను చట్ట విరుద్ధమైన బెట్టింగ్ ప్రచారం చేయలేదని చెప్పాడు. ఇక మీదట చట్టబద్ధత ఉన్న బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేయనని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. హర్ష సాయికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందంటూ సంతోషం అంటూ ఆయన అభిమానులు కొందరు కామెంట్ చేస్తున్నారు. హర్ష సాయి తీసుకున్న నిర్ణయంపై సజ్జనర్ తో పాటు అంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారు వెంటనే ఆగిపోతే మంచిది. లేదంటే బయ్యా సన్నీ యాదవ్ హర్ష స్థాయికి పట్టిన గతే పడుతుంది.